ప్రస్తుతం మనతో పాటు బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎట్లా చూస్తారు మేడం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విద్యా వ్యవస్థ మీద కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి అందాల పోటీలు కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా చూస్తారు? కేవలం మన రాష్ట్రంలో ఈరోజు ప్రజాపాలన కాదు, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, డ్రామా నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదో పిచ్చి పిచ్చి వాక్యాలు చేసుకుంటూ పాకిస్తాన్ గురించి మా పాకిస్తాన్ అని మాట్లాడుకుంటూ ఇక్కడున్న మహేష్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో అవుతున్న లుకలుకలు వాటి గురించి మాట్లాడకుండా ఈటల రాజేంద్ర లాంటి నాయకుల మీద ఏదో తప్పుడు ఆరోపణలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే కానీ నిజంగా కూడా మన తెలంగాణ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి మాత్రం ఎవరూ కూడా అందించడం లేదు. ప్రధానంగా ఏదైతే బ్రాండ్ ఇమేజ్ పెంచుతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అని అందాల పోటీలు పెట్టారో, ఒక మిస్సింగ్ ల్యాండ్కి సంబంధించి నానా రకాల ఆరోపణలు చేసి మరీ వెళ్ళిపోయింది ఆమె. దీన్ని ఎట్లా చూస్తారు మేడం? నిజంగా ఆ రోజు మిస్సింగ్ ల్యాండ్ ఆరోపణలు చేస్తే కనీసం ఇంతటి వరకు కూడా ఒక నైతిక బాధ్యత తీసుకొని కాంగ్రెస్ నాయకులే కానీ రేవంత్ రెడ్డి గారే కానీ ఆర్గనైజ్ చేసిన వాళ్ళే కానీ ఇంతవరకు వచ్చి బయటికి చెప్పలేదు. అదే మిస్ వరల్డ్ కాంపిటీషన్ అయినప్పుడు మాత్రం మేము ఏదో గొప్పలు చేసేస్తున్నాము, మేము ఇంత పని చేసాం, మేము ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాము, తెలంగాణకు జరూర్ ఆనా అని చెప్పి మాటలు మాట్లాడారు. మళ్ళీ ఈరోజు ఎక్కడికి పోయారు వాళ్ళు? తెలంగాణ మీదనే కదా. అదే తెలంగాణ గడ్డపైకి వచ్చి తెలంగాణలో నాకు అవమానం జరిగింది అని చెప్పి ఒక మహిళ చెప్తే మళ్ళీ మీ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికో కాదు అక్కడ మచ్చ జరిగింది, అక్కడ అయ్యింది మన భారతదేశంకి నేను వస్తే నాకు ఇట్లా అయ్యింది అని చెప్పి ఆ మహిళ చెప్తే సమాధానం ఎందుకు వాళ్ళు చెప్పట్లేదు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఏదో మనకి పాకిస్తాన్కి మన భారతదేశానికి జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ని సమర్థించుకుంటూ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఆ మహిళ చేసిన ఆరోపణలకు సమాధానం ఎందుకు చెప్పట్లేదు? మహిళా నాయకులైన మహిళా మంత్రులైన వాళ్ళ సునీత వాళ్ళు ఉన్నారు, సీతక్క ఉన్నారు, వాళ్ళు ఎందుకు బయటికి వచ్చి సమాధానం చెప్పట్లేదు? తప్పెక్కడ జరిగింది? అప్పుడేమో వాళ్ళు ఆర్గనైజ్ చేసినప్పుడు రోజు హడావిడి చేసుకుంటూ ఆ ప్రోగ్రాంలకు వాళ్ళు పోయారు. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం ఎందుకు చెప్పట్లేదు? సమాధానం చెప్పాల్సింది తెలంగాణ బిడ్డలకు. దయచేసి ఇప్పటికైనా రండి. అంతేకాని మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సమాధానాలు చెప్పకుండా మా ఈటల రాజేంద్ర గారి పైన తప్పుడు ఆరోపణలు చేయడము, ఏదో గాలికి వచ్చిన మాటలు మాట్లాడడము, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, కవితక్క డ్రామా చేసింది, ఆ డ్రామాలో మేము నాటకం వహిస్తున్నాము అని చెప్పి మాట్లాడడం మానేయండి. నిజమైన తెలంగాణకు సంక్షేమము అభివృద్ధి ప్రసాదించండి. మీరిచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుతారో ముందు అది చెప్పండి. మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలు తప్పు అని చెప్పి బయటకు వచ్చి చెప్పండి. అంతేగాని తప్పుడు నాటకాలు తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అంటే ఇప్పటికే ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నాం, అవి ఆపమంటారా? ఉద్యోగ సంఘాల వాళ్ళకు జీతాలు ఇవ్వాలంటే ఈ ఆపాలి, మరి ఈ ఆపాలనా ఏది ఆపాలో చెప్పని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఆ తెలివి లేదా? అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే, కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ, మాట్లాడితే స్వాతంత్రం తెచ్చింది మేమే అని మాట్లాడతారు. మళ్ళీ అట్లాంటి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళకి మొత్తము గుండు సూది నుంచి మేమే తయారు చేస్తాం, భారతదేశంలో గాలి పీల్చుకుంటుంది మా వల్లే అని అనే వాళ్ళకి మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉందన్న సంగతి రేవంత్ రెడ్డి గారికి ముందు తెలీదా? వాళ్ళకి ముందు తెలిసి కూడా ఊరూరికి పోయి దేవుళ్ళ మీద ఒట్టు తిని నేను 100 రోజులలో నీకు హామీలు ఇస్తానని ఎందుకు చెప్పారు? అంటే అధికారంలోకి రాదనుకున్నారా? అధికారంలోకి వస్తే ప్రజలను మోసం చేద్దాం అనుకున్నారా? 60 సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే ఉన్నాం, కొత్తగా చేసేది ఏముందని చెప్పి అనుకున్నారా? ఆ క్లారిటీ వాళ్ళు చెప్పాలి. అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఎడిటింగ్లు వీడియోలు మాట్లాడనట్టుగా ఏదో తప్పుడు ప్రచారాలు చేసుకుంటా అననిది అన్నట్టుగా లేనిది సృష్టించుకొని మేమే అన్నీ చేస్తున్నామని చెప్పి మాట్లాడుకుంటా కాకుండా ఓటేసి గెలిపించిన ప్రజలకు నిజమైన న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ప్రధానంగా అడ్డం పడతా ఉన్నదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు మాకు అడ్డం పడతా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. దీని మీద ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అడ్డం పడ్డామంటే ఒకసారి చెప్పండి. మళ్ళీ రైల్వే స్టేషన్లు అన్నీ కూడా పునరుత్థానం చేసుకొని మంచిగా డెవలప్ అయిన తర్వాత ఓపెనింగ్లోకి పోయినప్పుడు మళ్ళీ మీ కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చిండ్రు. మళ్ళీ ఆ రోజు చెప్పేది ఉండే అడ్డం పడుతున్నా మేము రామని చెప్పి, మళ్ళీ ఆ రోజు ఓపెనింగ్లోకి ఎందుకు వచ్చిండ్రు? శంకుస్థాపనలు చేస్తే మీరు ముందు ఎందుకుంటారు? అంటే అందితేనేమో జుట్టు లేకపోతే కాలు, అయితే సోమవారం లేకపోతే మంగళవారం, మంచి జరిగితేనేమో రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల అని అంటారు, మంచి జరగకపోతే కేంద్ర ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు అని మాట్లాడతారు. ఇప్పటికైనా ఈ తప్పుడు ఆలోచనలు మానాలి. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలలో సంవత్సరం పోయింది, ఉన్న 4 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలి అని అనుకుంటే
ఓటేసిన ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే అబద్ధాలు మాని ప్రజలకు నిజాలు చెప్పండి, చేసిన తప్పులు ఒప్పుకోండి, ఇకపైన ఏమి చేయాలో చెప్పండి. అంతేగాని తెలంగాణకి పోతే మేము ఒకవేళ తెలంగాణకి మాకు నిధులు ఇవ్వమని అడిగితే మాకు అప్పులు పుట్టట్లేదు, మా చెప్పులు చూసి మమ్మల్ని బయటికి పంపిస్తున్నారని చెప్పి తెలంగాణ బ్రాండ్ని దెబ్బతీయకండి. ఉన్న తెలంగాణని మంచిగా చేయండి. అంతేగాని తెలంగాణని ఇంకా అప్పుల కూపిలో నుంచి ప్రజలను కాపాడాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. ఫైనల్గా మేడం, విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. వేరే వాళ్ళకు వేరే మంత్రుల చేతిలో విద్యా వ్యవస్థ పెడితే, విద్యాశాఖ పెడితే వాళ్ళు సరిగ్గా చూస్తారో లేదో అన్న భయంతో నా దగ్గరే పెట్టుకున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఇటు పక్క రాష్ట్రంలో చూస్తే ఆ విద్యా వ్యవస్థ పరిస్థితి మొత్తం విచ్ఛిన్నం అయిపోయి ఉన్నది. అటు కార్పొరేట్ శక్తుల చేతుల్లో విద్యను పెడుతున్నారని చెప్పి అన్ని విద్యార్థి సంఘాల వాళ్ళు ధర్నాలు, నిరసనలు తెలుపుతా ఉన్న పరిస్థితి. ఏం చెప్పదలుచుకున్నారు మేడం? అంటే రేవంత్ రెడ్డి గారికి తన సొంత పార్టీలో ఉన్న కార్యకర్తలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రుల పైననే తనకి ఎలాంటి ఆలోచన ఉందో మనకు తెలిసిపోతుంది. ఈరోజు విద్యా వ్యవస్థని బాగు చేశాను అని అంటున్నారు. ఎక్కడ చేశారండి? ఈ రోజు కూడా గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, టీచర్లు ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ కూడా చాలా కాలేజీలలో, స్కూళ్ళల్లో టాయిలెట్లు లేవు, వాళ్ళకి టీచర్లు సరిగ్గా లేరు. మీరు అనుకుంటున్నారేమో నేను ఫ్లైఓవర్లు వేస్తాను, ఎయిర్పోర్ట్లు కడతాను, నేను పెద్ద మిస్ వరల్డ్ని తెచ్చి బ్రాండ్ ఆఫ్ తెలంగాణ చేస్తానని అంటున్నారు. కానీ విద్య లేకపోతే లేదండి, విద్య లేకపోతే హీనమైపోతారు ప్రజలని చెప్పి 100 సంవత్సరాల క్రితం మనకి పెద్దలు నేర్పించారు. అట్లాంటిది ఈరోజు మన చేతిలో విద్య ఇవ్వచ్చు, కానీ అయినా కూడా మనం ఇవ్వలేక పెట్టుకుంటున్నాం. ఎందుకనంటే కేవలం కార్పొరేట్ సంస్థలను పెంచాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ కళాశాలలను ఎంకరేజ్ చేయకుండా, వాటికి ఎలాంటి వసతులు ఇవ్వకుండా వాటిని డిస్కరేజ్ చేసి వాటిని మూసేటట్టుగా, ఒకవేళ ప్రజలు రావాలి అని అనుకుంటే కూడా వసతులు లేవు, మీరు రావద్దు, మీరు కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్కే పొండి అని చెప్పి వీళ్ళే ఆహ్వానం పలుకుతున్నారు. అక్కడ నుంచి వీళ్ళ కమిషన్లు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు పుట్టగొడుగుల లాగా విద్యా సంస్థలే కానీ, మళ్ళీ ఆసుపత్రులే కానీ వస్తున్నాయని అంటే దానికి వైఫల్యం ఎవరు? కేవలం ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇద్దరు కూడా కుమ్మక్కైపోయి ప్రైవేట్ సంస్థలతోటి కమిషన్లు తీసుకొని ఆ వ్యవస్థలను పెంచకుండా, అక్కడ వసతులను పెంచకుండా ప్రజలకి దూరంగా చేసి ప్రైవేటు వాళ్ళకి తొత్తుగా మారారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు క్లారిటీ మాకుంది, మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని చెప్పి మాకు తెలుసు, కనీసం ఇప్పటికైనా సరే రియల్ ఎస్టేట్లో సంపాదించుకున్న డబ్బులన్నీ వెనకేసుకున్నారు చాలు, సంపాదించుకున్నది చాలు, ఇప్పటికైనా ప్రజలకు సేవ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్, ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చవలసిందిగా ఆకుల శ్రీవాణి గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికే ఆ హామీలు అడిగిన ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్తో నానా రకాలుగా బీజేపీని, బీఆర్ఎస్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా మానుకొని మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టి నిజమైన పాలన చేయండి అని చెప్పి కూడా ఆకుల శ్రీవాణి గారు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.